వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్. శ్రీ శ్రీనివాస హై స్కూల్, గాంధీనగర్, కోయిలకుంట్ల, నంద్యాల జిల్లా. స్కూల్ హెడ్ మాస్టర్ లతా మంజుల మీడియాతో మాట్లాడుతూ, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి మా స్కూల్కు ఎటువంటి సంబంధం లేదు. 1/9/2024 ఆదివారం జరిగిన 8వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుడు ప్రభుదాస్ మాకు ఎలాంటి సంబంధం లేదు. గత వారంలో ఆయనను విధుల నుండి తొలగించడమైనది. గతంలో మా స్కూల్ బస్సుకు డ్రైవర్గా వస్తుండగా అతడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడం వల్ల అతనిని తొలగించడం జరిగిందని స్కూల్ హెడ్ మాస్టర్ లతా మంజుల గారు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి దినం అవుకు మండలం కాశీపురంలో 8వ తరగతి చదువుతున్న అమ్మాయిపై అదే గ్రామానికి చెందిన ప్రభుదాస్ అనే వ్యక్తి అత్యాచార యత్నానికి ప్రయత్నించగా పాప కేకలు వేయడంతో తల్లిదండ్రుల ప్రమేయంతో తనను తాను రక్షించుకోగలిగింది. నిన్నటి దినం మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. పాపను పరామర్శించి ధైర్యం చెప్పి అలాగే తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. ఈ ప్రభుదాస్ అనే వ్యక్తి గతంలో మా పాఠశాల యందు డ్రైవర్గా పనిచేసేవాడు. అతని ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల ఈ మధ్య కాలంలోనే అతన్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. ఏదేమైనా మా స్కూల్ విద్యార్థిపై ఇలాంటి అఘాయిత్యం జరగటం చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ నిందితుని ఎన్ని శిక్షలు ఉన్నాయో అన్నీ వేసి కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని మరీ కోరుకుంటున్నాను. సోషల్ మీడియా వారికి నా విన్నపం ఏంటంటే, మా స్కూల్ పైన తప్పుడు ప్రచారాలు ప్రసారం అవుతూ ఉన్నాయి. దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకొని పోస్ట్ చేయవలసిందిగా నా విన్నపం.